నమస్తే. నేను మీ తేజ. ఈరోజు 'కొరియన్ కనకరాజు' సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో కమెడియన్ 'సత్య'తో డైరెక్టర్ ఒక డైలాగ్ చెప్పించాడు. అది కాస్త ఇప్పుడు ట్రోలింగ్ అవుతుంది. అండ్ చాలామంది డైరెక్టర్ పైన కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. అలాగే డైలాగ్ చెప్పిన నటుడు 'సత్య' పైన కూడా చాలామంది విమర్శలు చేస్తా ఉన్నారు. ఎక్స్ అకౌంట్ వేదికగా సీనియర్ ఎన్టీ రామారావు గారిని ఇలా కించపరచడం సరైంది కాదంటూ కూడా చాలామంది పోస్టులు పెడతా ఉన్న పరిస్థితి. సో, అమెచ్యూరిష్‌గా ఉంది అనే డైలాగ్ ముందు నుంచి ట్రోల్ అయింది. ఈరోజు సినిమాలో కనిపించింది. అసలు ఏం జరుగుతుంది? ఆయన్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? సో, దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోలింగ్ అవుతుంది. అమెచ్యూరిష్‌గా ఉంది అనే డైలాగ్. అలాగే మరికొంతమంది ఆయన తీసుకున్న ఆహారం గురించి కూడా కొంచెం రకరకాలుగా పోస్టులు పెట్టడం, మాట్లాడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. 10 బజ్జీలు తిన్నారు, 10 ఇడ్లీలు తిన్నారు ఇలా మాట్లాడుతా 70 ఉన్నారు. బజ్జీలు తిన్నాడు ఆయన అని మాట్లాడిన వాళ్ళ వీడియోలు కూడా చూశాను నేను. అవునవును. సరే, అది తిండి గొడవ, అది రకరకాలుగా మాట్లాడతారు. అది మొదటి నుంచి ఉన్నటువంటి గొడవే. ఓకే. మొదటి నుంచి ఉన్న గొడవే. అంటే ఆయన వర్కింగ్ స్టైల్ మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ప్రపంచంలో. హ్మ్. ఆయన నైట్ 7:00 కల్లా నిద్రపోయేవాడు. హ్మ్. 7కి నిద్రపోయి ఎర్లీ మార్నింగ్ 2 కల్లా లేచేసేవాడు. హ్మ్. లేచి 3 కల్లా పనిలోకి దిగిపోయేవాడు. ఆయన 6కి సెట్‌లో ఉండేవాడు. ఓకే. విత్ మేకప్. హ్మ్. అదే క్యారెక్టర్ అయినా గాని. హ్మ్. ఇంట్లో 6కి. ఇంట్లోనే మేకప్ అయిపోయి వెళ్లి అక్కడ సెట్ 6కి కాల్ షీట్ అంటే 6కి సెట్‌లో విత్ మేకప్ ఉండటం. ఓకే. షాట్ మొదలైపోవాలి. హ్మ్. 12 వరకు కంప్లీట్ అయిపోవాలి. 12 తర్వాత లంచ్ బ్రేక్. ఆ తర్వాత ఆయన ఇంకొక షూటింగ్‌కెళ్ళిపోతాడు ఇంకో ఫ్లోర్‌లో. ఒకే రోజు 2 షూటింగ్‌లు. 2 షూటింగ్‌లు. ఓకే. అందుకని 300 సినిమాలు పైన చేశాడాయన. హ్మ్. వీళ్ళు 10 సినిమాలు చేసేసరికి 30 ఏళ్ళు గడిచిపోతాయి. ఒక సినిమాకి 4, 5 సంవత్సరాలు పడుతుంది. ఆయన 300 సినిమాలు పైన చేశాడు. హ్మ్. ఏడాదికి 7, 8 రిలీజులు ఉండేవి హ్మ్. కనీసంగా. హీనంగా 7, 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి. హ్మ్. ఇప్పుడు ఒకే సంవత్సరం దానవేరు సూరకర్ణ, అడవి రాముడు, యమగోళ, చాణక్య చంద్రగుప్త, ఎదురీత ఇవన్నీ ఒక సంవత్సరం రిలీజ్ అయిన సినిమాలే. కానీ ఇయన్నీ మీరు చెప్పిన పేర్లన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లు కదా సార్ అన్ని అప్పట్లో. హిట్లే. హ్మ్. అది పరిస్థితి. హ్మ్. కాబట్టి ఎన్టీ రామారావు గారిని వీళ్ళేదో ఇచ్చేశారని అంత స్థాయి ఏం లేదు. అయితే రామారావు గారి డైలాగుల్ని సినిమాల్లో వాడటం అనేది ఈ రోజున మొదలవలేదు. చాలా మంది హ్మ్. రకరకాలుగా వాడిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఒక్కడనే కాదు. అక్కినేని నాగేశ్వరరావు గారి మేనరిజం, ఎవరన్నా ప్రేమ అనగానే ఇలా వేలు పెట్టడం, అవును. ఇవి అనేక సినిమాల్లో అనేక మంది అభినయించారు. హ్మ్. అంత మాత్రం చేత వాళ్ళు ఏదో నాగేశ్వరరావు గారిని రెడిక్యూల్ చేశారని అనుకోనక్కర్లేదు. హ్మ్. అలాగే రామారావు గారి ధోరణిని అనుసరించడం అనేది ఈవెన్ చిరంజీవి గారు కూడా చేశాడు. హ్మ్. రీసెంట్ గా లెనిన్ అనే సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ తో యాజ్ ఇట్ ఈస్ గా రామారావు గారి డైలాగులు చెప్పించారు. ఓకే. ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి అని. అవును. ప్రమోషనల్ దీనిలో ఇంటర్వ్యూస్ లో కూడా అమ్మాయి డైలాగ్ చెప్పింది. అవును. కాబట్టి రామారావు గారి డైలాగులు, ఆయన మేనరిజం హ్మ్. సినిమాల్లో వాడటం అనేది ఈ సినిమాతో మొదలవలేదు. హ్మ్. అనేక సినిమాల్లో జరిగింది. ఈ సినిమాలో కూడా జరిగింది. హ్మ్. అంతకు మించి వేరే ప్రత్యేకత ఏమీ లేదు. దీని మీద రామారావు గారి అభిమానులు ఎవరు గాయపడలేదు. ఎవరి మనోభావాలు ఏమీ కాలేదు. హ్మ్. అంటే అది యుగ పురుషుడులో డైలాగ్ తెచ్చి వాడారు. ఓకే. యుగ పురుషుడు సినిమాలో ఆయన కరాటే ఫైటర్ హ్మ్. చంద్రమోహన్ తో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఒక పోటీలో ఫైట్ చేయాల్సి వస్తుంది వాళ్ళిద్దరు. హ్మ్. ఆయన వద్దని చెప్తాడు. వద్దు, అనవసరంగా ఇబ్బంది పడతావు, నువ్వేదో ఉద్యోగం చేసుకున్నావు, నీకు ఒక జీవితం ఉంది, హ్మ్. ఈ పోటీల్లోకి వస్తే అనవసరంగా దెబ్బలు తింటావు, ఒకసారి ప్రాణం పోయే అవకాశం ఉంది, వద్దంటాడు. హ్మ్. లేదు లేదు, నన్ను నన్ను ఓడించడం చేతకాక మీరు ఇలా మాట్లాడుతున్నారా అంటాడు చంద్రమోహన్. హ్మ్. సరే కానీ అని చెప్పేస్తాడు. ఆ ఫైట్ జరుగుతుంది. హ్మ్. జరిగిన తర్వాత ఏం చెప్పినట్టుగానే ఆయన ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుంది. ఫైనల్ గా హాస్పిటల్లో కన్నుమూస్తాడు. ఓకే. అది ఆ క్యారెక్టర్, దాని తాలూకా స్టోరీ హ్మ్. యుగపురుషుడు సినిమాలో. హ్మ్. అక్కడ వాడిన డైలాగ్ అది ఆయన. ఆ ఫైట్ సందర్భంగా మొదట చంద్రమోహన్ కొట్టినప్పుడు నీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిష్ గా ఉంది, హ్మ్.
ఎందుకు అనవసరంగా రిస్క్ చేస్తున్నావు, ఆపేస్తే ఇప్పటికైనా మంచిదే అని చెప్తాడు. ఆ డైలాగ్ అక్కడి నుంచి పట్టుకొచ్చి వాడారు ఇక్కడ. ఓకే. అది ఎప్పుడు 78లో వచ్చిన సినిమా. హ్మ్. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది అది? దగ్గరగా 50 సంవత్సరాల పైన అయింది కదా సార్. ఎక్కువే అయింది. ఓకే. కాబట్టి అంటే అదొక 30 50 ఏళ్ళు దాటిపోయింది సినిమా. హ్మ్. కాబట్టి ఇప్పుడు దాన్ని వీళ్ళు వాడారు ఇందులో. హ్మ్. అశ్విని దత్ గారి సినిమా. ఓకే. ఆ దత్తు గారు ఉన్నాడు కదా, ఇప్పుడు కూడా సినిమాలు చేస్తున్నాడుగా ఆయన. హ్మ్. ఈ మధ్య ఇప్పుడు ప్రొడక్షన్ లో కూడా ఉన్నాయి. అవునవును. కల్కి ప్రొడ్యూసర్ ఆయన. అవునవును. ఆయనే కదా! వారు తీసిన రెండో సినిమా అది. హ్మ్. మొదటి సినిమా రామారావు గారితోనే తీశాడు, ఎదురులేని మనిషి. రెండో సినిమా యుగపురుషుడు. మూడో సినిమా ప్లాన్ చేసే టైంకి ఆయన పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయాడు. ఓకే. చేయాల్సి ఉండింది, ఆయన డేట్స్ ఇవ్వలేదు. అశ్విని దత్ గారికిను మాగుంట సుబ్బరామరెడ్డి గారికి వీళ్ళిద్దరికి డేట్స్ ఇవ్వాల, అవాయిడ్ చేశాడు. ఓకే. అలా మూడో సినిమా చేస్తే ఇది రాలేదు ఈయనకి. హ్మ్. ఆ సందర్భంగా కృష్ణ నాగేశ్వరరావులతో గురు శిష్యులు అని ఇంకో సినిమా తీశాడు ఈయన. అంచేత ఆ సినిమాలో నుంచి డైలాగ్ పీక్కొచ్చి ఇక్కడ వాడారు. అది హ్మ్. రామారావు గారిని అవమానించటంగా నేను అనుకోవడం లేదు, ఆయన అభిమానులు ఎవరు అనుకోవడం లేదు, అదేం రెడిక్యూల్ చేస్తున్న పద్ధతిలో ఏం లేదు. హ్మ్. కానీ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. బాలకృష్ణ పట్టించుకోడా, జూనియర్ ఎన్టీఆర్ పట్టించుకోడా, లోకేష్‌ని కూడా ట్యాగ్ చేసి అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మీ తాతగారిని ఇలా మాట్లాడుతుంటే మీకేమనిపించదా? పట్టించుకోరని అడుగుతున్నారు ఈ సార్. సినిమాని ఒక డిస్కసివ్ పాయింట్ గా మార్చటం కోసం యూనిట్ చేస్తున్నటువంటి ప్రమోషనల్ స్టంట్ తప్ప ఏమీ కాదు ఇది. అవును. ఎందుకంటే ఈ డైలాగుని గత 10 రోజుల నుంచి యెస్. సోషల్ మీడియాలో తిప్పుతోంది వాళ్ళే, అవును. ఫేక్ ఐడీలతో. హ్మ్. తిప్పి 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 సినిమాలోకి థియేటర్లోకి వచ్చే ప్రతి ప్రేక్షకుడు ఇది చూసి వెళ్ళాడు. అవును. చూసి వెళ్ళినోడు కల్లా అక్కడ కనెక్ట్ అయింది అరే! కరెక్ట్‌గా భలే పెట్టేసారా అన్న ఫీలింగ్ వస్తుంది. అంటున్నారు. కానీ హ్మ్. భలే పెట్టడం కాదు, ఇదంతా వ్యూహాత్మకమే. సినిమాలో వాడాలని వాడారు. ఓకే. సినిమాని ఒక డిస్కసివ్ పాయింట్ గా మార్చాలంటే ఎవరో ఒకళ్ళని గిల్లాలి. హ్మ్. అది రామారావు గారిని గెలిస్తే చాలా సమూహాలు కదులుతాయి. అవును. తద్వారా సినిమా ఒక డిస్కసివ్ పాయింట్ గా మారుతుంది. అది వాళ్ళ వ్యూహం. అందుకని వాళ్ళు క్రియేట్ చేసిన ట్రోల్సే ఇవన్నీ. అవును. అర్థమైపోతుంది. ఎన్టీఆర్ అభిమానులే సీరియస్ గా హ్మ్. పట్టించుకుని ఉంటే అది వేరేగా ఉండేది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన పేజీలు ఉన్నాయి, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. వాటిలో ఎక్కడా ఈ గొడవ లేదు. అఫీషియల్ పేజ్ ఉంది, ఆయన దశరథ్ జనార్దన్ గారు మెయింటైన్ చేస్తాడు. హ్మ్. దానిలో కూడా దీని ప్రస్తావనలు ఏమీ లేవు. వాళ్ళు ఎవరూ పట్టించుకోవట్లేదు దీన్ని. ఓకే. వీళ్ళే దాన్ని వాంటెడ్ గా రుద్దుతున్నారు. అంటే ఎన్టీ రామారావు గారిని అడ్డం పెట్టుకుని ఈ సినిమాని ఆడించుకోవాలని ప్రయత్నం. ఓకే. అందుకోసం దీన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త రాయించటం కూడా వాళ్ళే. హ్మ్. ఇక్కడ ఏదో రామారావు గారికి ఏదో జరిగిపోయింది అని కనుక రాస్తే ఏమిటో అనుకుని థియేటర్కి వెళ్తారు జనాలని. మీ కంటెంట్ లో దమ్ముంటే సినిమా ఆడుతుంది. హ్మ్. మీ సినిమా నడిపించుకోవడం కోసం ఆయన ఇమేజ్ ని పరంగా పెట్టడం తప్పు కదా. అవును. అది జరుగుతున్నటువంటి మిస్టేక్. సార్ అసలు అమెచ్యూర్ విషయం అంటే ఏంటి సార్ అది? అమెచ్యూరిషన్ అంటే పరిపక్వంగా లేదు అని. ఓకే. అంత పవర్‌ఫుల్‌గా లేదు. అంటే నీకు పరిణతి లేదు అని. ఎక్స్‌పీరియన్స్ లేదన్నట్టు. అదే పరిణతి అంటే అసలు నీకేం తెలియదు, ఏదో వచ్చేసావు, ఏదో ఉత్సాహంతో వచ్చేసావు, అత్యుత్సాహంతో, కానీ నీకు విషయం తెలియదు. ఓకే. అందుకని నువ్వు ఇలా ఫైట్ చేస్తే దెబ్బలు తింటావు, నీ జీవితం ఏమైనా అయిపోవచ్చు హ్మ్. అని కాషన్ ఇస్తాడు ఆయన. వినడితను. హ్మ్. నన్ను గెలవలేక ఈ మాటలన్నీ మాట్లాడుతున్నావు అంటాడు. అవును. సరే కానీ అంటాడు. హ్మ్. ఆ ఫైట్ లో నిజంగానే గాయపడతాడు అతను. ఓకే. గాయపడతాడు, హాస్పిటల్లో చేరతాడు, చనిపోతాడు. ఎవరో అంటే డబ్బులు వస్తాయని చెప్పి దిగాను దీనిలోకి. అవును. నా చెల్లెలు ఈ జీవితము, నా తల్లి అనారోగ్యము, ఇవన్నీ మాట్లాడతాడు చంద్రమోహన్ హాస్పిటల్లో. హ్మ్. మాట్లాడి మీరు చెప్పారు వద్దని, నేనే వినలేదు, ఇలా జరిగిపోయింది, నేను ఇప్పుడు నా పరిస్థితి ఏం బాలేదు అంటూ చనిపోతాడు. అప్పుడు ఈయన ఆ చెల్లెలి బాధ్యత, ఆ తల్లి బాధ్యత తన భుజాల మీద వేసుకుంటాడు. హుహు. అది నడిచే కథ. జంధ్యాల గారు రాసిన స్క్రిప్ట్ అది. హ్మ్. ఒక రకంగా శ్రవణ్ కుమార చరిత్ర ఇవి పురాణాల్లో నుంచి తీసుకుని ఆ ఎలిమెంట్స్ ని వీళ్ళు ఈ పద్ధతిలో నడిపారు. అలా డిజైన్ అయినటువంటి సినిమా, ఆ రోజుల్లో మంచి విజయం సాధించినటువంటి సినిమా అది. హ్మ్. దాన్ని వీళ్ళు ఇప్పుడు దీనిలోకి లాగి
ఆ సినిమా నుంచి పీకిన డైలాగ్ ఆయన రామారావు గారి లాగా అభినయించటం. అలా అభినయించి డైలాగులు చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును. అనేక సినిమాల్లో ఉన్నాయి అవును. రిఫరెన్స్. అప్పుడెప్పుడు ఎందుకు గాయపడలా? ఇప్పుడు మాత్రం ఎందుకు గాయపడతాయి? గాయపడితే అప్పుడే అవ్వాలి కదా! నేరుగా ఎన్టీ రామారావు గారి పాత్రనే రెడిక్యూల్ చేస్తూ సినిమాలు తీశారు. 8 సినిమాలు తీశారు ఆయన మీద. ఉమ్, 1 కాదు, 2 కాదు. మండలాధీశుడు, ముఖ్యమంత్రి, నా పిలిపే ప్రభంజనం, ఇవన్నీ, ఉమ్, విశ్వామిత్ర, ఇలా రకరకాల పేర్లు పెట్టి సినిమాలు తీశారు ఆయనకి వ్యతిరేకంగా. ఉమ్, కృష్ణ గారి కాంపౌండ్ నుంచి. ఓకే. ఆ సినిమాలు వస్తున్న రోజుల్లో కూడా ఒక పెళ్లిలో కనిపిస్తే కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు కనిపిస్తే పిలిచి దగ్గరికి ఉమ్, వాళ్ళు ఈయన కనిపించకుండా వెళ్ళిపోదామని ట్రై చేస్తుంటే ఈయనే మనుషుల్ని పంపి పిలిపించుకుని, ఉమ్, నా మీద సినిమాలు తీస్తున్నారు, బాగానే ఉంది, డబ్బులు వస్తున్నాయా, అనవసరంగా నష్టపోతున్నారా, ఉమ్, నష్టపోతే చేయమాకండి, ఉమ్, డబ్బులు వస్తే చేసుకోండి పర్లేదు ఉమ్, అని, అయిపోయినాయా ఇంకా ఉన్నాయా ఉమ్, జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పి ఆశీర్వదించి పంపించాడు. ఆహా, వాళ్లే చెప్పుకున్నారు ఆ విషయాన్ని, ఎవరో చెప్పడం కాదు. ఓకే. కృష్ణ గారు, విజయ నిర్మల గారులే చెప్పుకున్నారు ఇంటర్వ్యూల్లో. ఓకే. మేము ఆయన మీద సినిమాలు తీసాం, ఆయన పిలిచి ఇలా ఆశీర్వదించాడు మమ్మల్ని అని. కోట శ్రీనివాసరావు గారు ఆయన రెడిక్యూల్ చేస్తూ నటించాడు మండలాధీశుడు. ఉమ్, ఆయన వెడితే అంటే ఫ్యాన్స్ కొట్టబోయారు ఆయన విజయవాడ రైల్వే స్టేషన్ లో. దాంతో ఇక లాభం లేదు, వెళ్ళి కలిశాడు ఆయన. ఉమ్, కలిస్తే బాగా చేశారట కదా మా క్యారెక్టర్ ఉమ్, అంటే, అదే ప్రమాదం అయిందంటే మీ ఫ్యాన్స్ నన్ను కొట్టబోయారు విజయవాడలో అంటే, వాళ్ళలా కొడతారు, ఉమ్, నటుడిగా మీరు ఏదైనా చేయాల్సి ఉంటుంది, మీ బాధ్యత మీరు చేశారు, నా పాత్ర ఇచ్చారు మీకు, చేశారు, ఉమ్, నటుడిగా మీరు బాగా పండించారని బయట ప్రపంచం చెప్పుకుంటుండగా నేను విన్నాను. ఇప్పుడు నాతో ఒక ఫోటో దిగి దీన్ని చూపించుకోండి బయట, ఇంకెవరు మీ జోలికి రాడు ఉమ్, అని చెప్పి ఒక ఫోటో దిగి ఆయనకి ఇచ్చి పంపించాడు ఆయన. ఉమ్, ఆ పద్ధతిలో ఉండేవాడు ఆయన. వాళ్ళు ఎందుకు హర్ట్ అవుతారు, రామారావు గారి అభిమానులు ఎందుకు హర్ట్ అవుతారు ఈ గోలకి, ఏదో ఆ డైలాగ్ వాడారని. వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు ఇదంతా, ఓకే. సినిమాకి హైప్ క్రియేట్ చేయటానికి. ఉమ్, ఈ సినిమాలో విషయం ఉంటే ఆడుతుంది, ఇవన్నీ పెట్టి ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళు గాయపడ్డారు, వీళ్ళు గాయపడ్డారని గోల చేసి మీడియాలో రాయించి ఇంత అదే. ఇంత అవసరమా? అదే అండి. ఎలా ఉందంటే సార్, అంటే లోపల మ్యాటర్ ఏం లేకపోయినా, కలెక్షన్ ఏం లేకపోయినా, పోస్టర్ల పైన 100 కోట్లు, 200 కోట్లు ఎలా అయితే చూపిస్తున్నారో అట్లా సినిమాలకి ఇలా ఇలాంటి ఇలా డైలాగ్స్ యూజ్ చేసి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు పూనుకుని ఉమ్, రామారావు గారి పేరు వాడుకుని ప్రమోట్ చేసినందుకు గాను ఒక 100 కోట్లు కట్టు, డిఫెమేషన్ ఓకే. అంటే అప్పుడు దారిలోకి వస్తారు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.